దేశంలో మరో ఎన్నికలకి సమర శంఖారావం మోగుతున్న సందర్భం కనిపిస్తోంది. నిన్నటి వరకు మనం చూసాం అసెంబ్లీ ఎన్నికలతో హోరెత్తిన దేశం ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికలకి శ్రీకారం చుట్టబడుతోంది. ఇక అన్ని రాజకీయ పార్టీలు ఈ లోక్సభలో తమ తమ అభ్యర్థులని నిలబెట్టేందుకు చురుగ్గా ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక తెలంగాణ, ఏపీతో పాటు దేశం మొత్తం కూడా ఎన్నికల వేడి మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎస్పెషల్గా తెలంగాణకు వస్తే పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరఫున భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సదానంద రెడ్డి మన దగ్గర ఉన్నారు. అక్కడ ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు, మొత్తం అక్కడ ఆయన భువనగిరి నియోజకవర్గం మొత్తం ఆయన పర్యటించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ సాధక బాధకాలు తెలుసుకున్న పరిస్థితి ప్రజలది ఏ విధంగా ఉంది, అక్కడ ప్రజల పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. మరొక్కసారి ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు మీరు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరఫున, భువనగిరి ఎస్పెషల్గా ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఎట్లా ఉన్నాయి అక్కడ పరిస్థితులు? నిన్న నేను భువనగిరి నియోజకవర్గం మొత్తం తిరగడం జరిగింది. ప్రజలందరూ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీకి పాజిటివ్గా ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ బీజేపీ అభ్యర్థి తిరగడం జరిగిందని తెలిసింది. ఇక ఈ విధంగానే అన్ని రాజకీయ పార్టీలు కూడాను ఆ నియోజకవర్గంలో తిరిగే కార్యక్రమం చేపడతాయని మా నోటీస్కి వచ్చింది. ఏది ఏమైనా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ఈసారి అక్కడ గెలుస్తుందనే నమ్మకంతో, విశ్వాసంతో మరియు ప్రజలు ఆశీర్వదిస్తారని దృఢ సంకల్పంతో నేనున్నానండి. మీరు మీ అభ్యర్థులకి డబ్బును ఎంకరేజ్ చేయరు, మద్యాన్ని ఎంకరేజ్ చేయరు, అలాంటి వాళ్ళని అసలు పార్టీలోకి తీసుకోరు. ఏ విధంగా భువనగిరిలో గెలుపు మీద మీకు ధీమా ఉంది? ఇది వాల్యుబుల్ ప్రశ్న అండి. ప్రస్తుతము రాజకీయాలను హైజాక్ చేశారు. ఎవరు? ముసుగు దొంగలు. ముసుగు దొంగలు అంటే ఎవరు? రాజకీయము అనే ముసుగు వేసుకున్న ముసుగు దొంగలు రాజకీయాలను హైజాక్ చేసి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రజలను ఒక వ్యాపార వస్తువులుగా భావించి ప్రజల శ్రమను, సంపదను, జ్ఞానాన్ని దోచుకోనీకే కుయుక్తులు పన్ని కుట్రలతో ప్రజలను ప్రలోభాలకు, భ్రమలకు, మాయకు గురి చేసి ఆ ఉచిత పథకాన్ని ఇస్తాము, ఈ ఉచిత పథకాన్ని ఇస్తాము అని ప్రజలను సోంబేరులుగా చేసి అట్రాక్టివ్ చేయనీకే ఒక విధమైన వినూత్నమైన వ్యాపారానికి తెరలేపారు. కావున దీన్ని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ఎత్తుకు పై ఎత్తులతో, యుక్తితో ఎదుర్కొని ప్రజలను చైతన్యపరిచి ప్రజలను పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరపు తిప్పుకొని ఓటు అనే ఆయుధంతో ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఏ పార్టీ అయినా సరే ఎదుర్కోనికే సిద్ధంగా ఉన్నామని మీ ముఖంగా నేను తెలియజేస్తున్నానండి. మనం చూసాం గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, అప్పుడు మీరు పార్టీ పెట్టారు. ఆ తర్వాత ప్రజల పల్స్ మారింది, ప్రజల ఆలోచన మారింది, మార్పు కోరుకున్నారు, ప్రభుత్వాలు కూడా మారిపోయినాయి. ప్రస్తుతం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అభిప్రాయం ఏంటి? ఏ రాజకీయ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, మీరు ప్రత్యేకంగా కాంగ్రెస్ని అడుగుతున్నారు కాబట్టి మీరు స్కామ్ల గురించి అడుగుతున్నారా, లేకపోతే ప్రజల బాగోగుల గురించి అడుగుతున్నారా? కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చగలుగుతుందని మీరు భావిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అవి సంక్షేమ పథకాలు కావు కదండి. అవి ఉచిత పథకాలు. ప్రజలను సోంబేరులుగా చేసేటివి, ప్రజలను ప్రలోభాలకు, భ్రమలకు, మాయకు గురి చేసి బలహీనులుగా చేసి బానిసత్వం వైపు తీసుకెళ్లే పథకాలు కదా. వాటిని మీరు సంక్షేమ పథకాలని ఎలా డిసైడ్ చేస్తున్నారు? కావున అవి సంక్షేమ పథకాలు కావు. ప్రజలను మరొక బానిసత్వంలోకి తీసుకుపోయే పథకాలని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ చెప్తున్నది. కావున ప్రజలను అప్రమత్తం చేయటమే
మా ఎజెండాగా పెట్టుకొని ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం మరియు న్యాయం వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని దృఢంగా చెప్తున్నామండి. అంటే ఇదే స్లోగన్తో ముందుకెళ్తున్నారా? ఉచిత వైద్యం, ఉచిత విద్య, సామాజిక న్యాయం, ఈ 3 పాయింట్లతోనే భువనగిరి ఎన్నికల్లో అడుగు పెడుతున్నారా? ఇదే మీ పార్టీ స్లోగనా? అవునండి. ఎప్పుడైతే యాక్చువల్గా సంక్షేమ పథకాలు అంటే ఎప్పుడైతే విద్య, వైద్యం, న్యాయం ఈ 3 రంగాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయో వాటిని సంక్షేమ పథకాలు అంటారు. కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ప్రవేశపెడుతున్న పథకాలు అవి సంక్షేమ పథకాలు కావండి, ఉచిత పథకాలు. ఉచిత పథకాలు అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది, ప్రజలను బానిసత్వం వైపు తీసుకెళ్లేటివి. కావున ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలలో పనిచేస్తున్న అధికారం అనుకోండి, ప్రతిపక్షం అనుకోండి, వాళ్లకు అర్హతలు లేవు, బాధ్యత అంటే ఏంటో తెలియదు, ప్రజల సమస్యలు, అవసరాలు, సవాళ్ళు, కష్టాలు అంటే ఏంటో కూడా వాళ్ళకు తెలియదు. ఎవరికి ప్రస్తుతము అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అనుకోండి, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ అనుకోండి, వాళ్ళు రాజకీయాలను ఒక వ్యాపారంగా మార్చేసి అందులో ఇలాంటి వ్యాపారం కాదు, లాభసాటి వ్యాపారంగా రాజకీయాలను మార్చేసి హైజాక్ చేసి చెరబట్టారు. కావున దీని నుంచి నేను పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరపున ప్రజలను విముక్తి చేయనికే వస్తున్నానండి. మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూశారు. ఎవరు బెటర్ అనే విషయానికి వస్తే మీరేం చెప్తారు? కేసీఆర్ ఏమో ఒక వ్యసనపరుడు, రేవంత్ రెడ్డి ఏమో ఒక ఆవేశపరుడు. ఈ ఇద్దరు వల్ల ఆల్రెడీ 10 సంవత్సరాలు ఒక వ్యసనపరుని ఆధీనంలో తెలంగాణ రాష్ట్రం ఉంది, సర్వనాశనం అయిపోయింది. ఇక ఆవేశపరుడు వల్ల కూడా ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మనం చూసాము, స్కాములతో నిండిపోయిన పార్టీ. ప్రజలకు ఇలాంటి రాజకీయ పార్టీల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కావున ఒక క్రొత్త రాజకీయ పార్టీని ప్రజలు స్వీకరించి గెలిపించుకుంటే భవిష్యత్తులో ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండటమే కాక సమాజం కూడాను దృఢంగా, నిశ్చలంగా తయారు కాగలదు. మీరు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించారని చెప్పారు. ప్రధానంగా అక్కడ ప్రజల సమస్యలు, ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఎటు చూసినా కానీ నిరుద్యోగం తాండవిస్తుంది, జీవనోపాధి లేదు. ఎవరికి కూడాను రేపు ఎలా గడుస్తుందా అని అపనమ్మకంతో, అభద్రతతో ఉన్నారు. ఎక్కడికి పోయినా కానీ సార్ మాకు ఉపాధి లేదు, వనరులు లేవు, అవకాశాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఆ పార్టీ వస్తుంది, ఈ పార్టీ వస్తుంది, మీకు అది చేస్తాము, ఇది చేస్తామని చెప్తున్నారు. కానీ మా బ్రతుకులు మాత్రము ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా మారింది. మేము వీళ్ళను చూసి విశ్వాసం లేకుండా పోయింది. ఏ రాజకీయ పార్టీ మీద కూడా మాకు విశ్వాసం లేదు. మీరు ఏదో కొత్త పార్టీ పెట్టుకొని వచ్చారు, వీళ్ళు చేయలేనిది మీరేం చేస్తారు అని ఒక నిరాశ, నిస్పృహకు లోనై ప్రశ్నలు సంధించడం జరిగింది. వాళ్ళను ఏ విధంగా నేను శాంతపరచాలో అర్థం కాని స్థితిలో నిలబడిపోయి ఉన్నాను. కావున ఇంత దుర్మార్గమైన పరిపాలనను అందించిన బీఆర్ఎస్, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ రెండు ఒకటేమో ప్రజలకు వ్యసనాలను అంటించింది. బీఆర్ఎస్ ప్రభుత్వము 2014లో వచ్చినప్పుడు మన తెలంగాణలో 10% కూడా లేని తాగుబోతులు ప్రస్తుతము 45% ఎగబాకారు. ఇది అఫీషియల్గా. అన్అఫీషియల్గా దాదాపుగా నాకు తెలిసి 80% వరకు తాగుబోతులు తయారయ్యారు. కావున బీఆర్ఎస్ టోటల్గా సమాజాన్ని ధ్వంసం చేసింది. ఇక
కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. గత 75 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాములు, నిర్లక్ష్యము, లంచాలు, అవినీతితో కూడుకున్న పార్టీగా అందరూ చెప్తారు. కావున ఈ పార్టీ వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదు. కావున ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ప్రజలందరూ ఏకమై చైతన్యవంతులై వాళ్లకు ఉపయోగకరంగా ఉన్న రాజకీయ పార్టీ వాళ్ళ సమస్యలను, అవసరాలను, కష్టాలను, సవాళ్లను, బాధలను తీర్చే రాజకీయ పార్టీని గెలిపించుకుంటే నిజంగా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ప్రతి ఒక్కరూ ఉపాధి అవకాశాలను, వనరులను పొందటమే కాక ఉద్యోగ భద్రతతో కూడా జీవిస్తారని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ధైర్యంగా, నిస్సంకోచంగా తల ఎత్తుకొని చెప్తున్నదండి. ఫైనల్గా ఒకటే చెప్పండి, మీ పార్టీ సిద్ధాంతం ఉచిత వైద్యం, ఉచిత విద్య, న్యాయం, ఇవి ఆచరణకి యోగ్యం అంటారా? ఆచరణకి సాధ్యం అంటారా? ఇవి ఆచరణకు సాధ్యము కాదు అని అనటమే లోపభూయిష్టము. ఎందుకు లోపభూయిష్టం అంటున్నానంటే, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు వీటిని ఒక చిక్కుముడిగా తయారు చేశాయి. చాలా సింపుల్ లాజిక్ ఇది. వాళ్ళు ప్రజల శ్రమను, సంపదను దోచుకోనికే ఆ విధంగా మభ్య పెడుతున్నారు. నిజానికి ప్రజలకు ఈ 3 రంగాలు అందుబాటులో ఉంచితే వాళ్లకు ఇక ఎలాంటి పథకాలతో పని లేదు. నేను చాలామంది, లక్షల మందిని నేను ప్రొసీడ్ అయ్యాను. వాళ్ళందరూ ఈ 3టిని మాకు అందుబాటులో ఉంచండి సార్, మాకు ఎలాంటి ఉచిత పథకాలతో పని లేదు, మాకు విద్యను, వైద్యాన్ని, న్యాయాన్ని మాకు అందుబాటులో ఉంచండి, మాకు ఇంతే, మాకు వేరే పథకాలు అవసరం లేదని క్లియర్గా చెప్పడం జరుగుతున్నది. కావున ఈ రాజకీయ పార్టీలు, ఇవి రాజకీయ పార్టీలు కావండి. ఎందుకు కాదంటున్నానంటే, వీళ్ళు ముసుగు దొంగలు. వాళ్ళకు తెలియదు, వాళ్ళకు బాధ్యత తెలియదు, వాళ్ళకు అర్హతలు లేవు. ప్రజల హక్కులను, స్వతంత్రాన్ని, స్వేచ్ఛను హరించి నీకు వచ్చిన ముసుగు దొంగలు వీళ్ళు. కావున ఇలాంటి ముసుగు దొంగలను తరిమి కొట్టాలని నేను మీ ముఖంగా చెప్తూ, పీపుల్ ప్రొటెక్షన్ పార్టీని ప్రజలు ఆదరించి, అభిమానించి గెలిపించుకుంటే తప్పనిసరిగా ప్రజలు బాగుపడతారు, సుఖంగా, సంతోషంగా ఉంటారని చెప్తున్నానండి. లిక్కర్ స్కామ్, కవిత అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా సింపుల్ అండి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా లిక్కర్ స్కామ్ జరిగింది. కానీ అప్పట్లో ఉన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబట్టి ఎవరు ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్, అక్కడ ప్రథమ పౌరుడు లెఫ్టినెంట్ గవర్నర్, ఆయన దీంట్లో ఉన్న లోటుపాట్లను గ్రహించి ఇందులో ఏదో మోసము, కుట్ర, దగ జరుగుతుందని సిబిఐకి రిపోర్ట్ ఇచ్చిన కారణంగానే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కావున వీళ్ళు నిజంగా తప్పు చేశారు, స్కామ్ దొంగలు వీళ్ళే, దీంట్లో ఎలాంటి అనుమానం అవసరం లేదండి. కాంగ్రెస్ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఉంది కదండి. ఈ పార్టీ స్కామ్లకు కొదువే ఉండదు. మీరు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అడుగుతున్నారంటే మీరు స్కామ్ల గురించి అడుగుతున్నారా, లేకపోతే ప్రజల బాగోగుల గురించి అడుగుతున్నారా అనే ఒక అనుమానం ఉంది. కావున కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేస్తుందా, మేలు చేయదా అనే విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. దీంట్లో ఎవరు అనుమానపడే అవసరం లేదు. ఎందుకంటే వీళ్లకు ఒకటే తెలుసు, ఏంటి, ఉద్యోగస్తులు టైంకు ఉద్యోగానికి రారు,
అవినీతి పెరుగుతుంది, లంచాలు పెరుగుతాయి, మాఫియాలు పెరుగుతాయి. కావున కాంగ్రెస్ పార్టీ గురించి మీరు అడగటమే పొరపాటు. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ బీజేపీ, మీ అభిప్రాయం ఏంటి? ఓకే, తెలంగాణ బీజేపీ ఇప్పటి వరకు అధికారంలో తెలంగాణలోకి రాలేదు. మరి వస్తుందా రాదా అని ప్రజలు నిర్ణయిస్తారు. దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు మత పార్టీ అంటున్నారు. బీజేపీ మత పార్టీ అయినప్పుడు ఎంఐఎం గురించి కూడా అడగాలి. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ గురించి చెప్పాలి అంటే ఏ పార్టీ కూడా ఓల్డ్ సిటీలో ఇప్పటి వరకు గెలవలేదు. ఎప్పుడో నేను విన్నాను 40 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీ ఉన్నదని. ఆ తర్వాత అప్పుడు ఉందో లేదో కూడా ఓన్లీ విన్నాను మాత్రమే. అయితే ఎంఐఎం బీజేపీ రెండు సమాజానికి ఉపయోగం కాదా అని ఎవరు డిసైడ్ చేయాలి? నేను డిసైడ్ చేయలేను, ప్రజలు డిసైడ్ చేస్తారు. కావున ప్రజలు ఎంతవరకు అధికారంలోకి ఈ రెండు పార్టీలను తీసుకొస్తారు అనేది నేను కూడా చెప్పలేను. ఒకవేళ చెప్పాలనుకుంటే ఈ రెండు పార్టీలు కాక ఇంకో కొత్త రాజకీయ పార్టీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ అండి. భువనగిరిలో ఎంపీగా పోటీ చేస్తున్న మీకు ఆల్ ద బెస్ట్ చెప్తుంది వన్ ఇండియా. అది పరిస్థితి. ఖచ్చితంగా భువనగిరిలో పర్యటించాను, అక్కడ ప్రజల పల్స్ ఏంటో తెలుసుకున్నాను. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది, కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి. కాబట్టి ప్రజలు ఈసారి మోసపోకుండా తమ కోరికలు, తమ అవసరాలు, మౌలిక సదుపాయాలు తీర్చే పార్టీలను గెలిపించాలని కూడా ఇటు సదానంద రెడ్డి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.